ఎక్కడ ఉన్నానో చెప్పనా? మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ రెస్టారెంట్లో ఉన్నాను. సో అది ఎక్కడో కాదు, లొకేటెడ్ అయ్యి ఉంది ఫిలిం నగర్లో. సో ఈ రెస్టారెంట్లో నేను ఫుడ్ టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నేను చేసిన టేస్ట్ అండ్ ఇది చికెన్ నగెట్స్ అండ్ చికెన్ బ్రెస్ట్ పీస్ ఇది. సో చాలా బాగుంది, నేను టేస్ట్ చేసా. సో మీరు కూడా రండి, మీరు కూడా వన్స్ వచ్చి టేస్ట్ చేయండి. చాలా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఎవరో కాదు, ది డైరెక్టర్ రిచ్ కిడ్ మూవీ షఫీవుల్లా గారు. సో హాయ్ షఫీవుల్లా గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను చాలా బాగున్నానండి. ఈ అసలు మూవీ తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చితో ఈ సినిమా తీయాలని ఆలోచన కూడా వచ్చిందండి. ఓకే. సో అంటే ఇందులో హీరోయిన్ కానీ హీరో కానీ, అంటే లైక్ హీరో గారే ప్రొడ్యూసర్ అండ్ కమ్ హీరో. అవునండి. సో ఎలా అనిపించింది ఫీల్? అంటే తను ఓకేనా, తను చేయగలుగుతారా, అతను ఎఫర్ట్స్ పెడతారా అని చెప్పేసి స్టార్టింగ్లో మీకు తనకి స్టోరీ చెప్పంగానే అంటే లైక్ ఎలా ఫీల్ అయ్యారు తను? అంటే ఎలా అంటే నా స్టోరీకి 30 years ఒక అబ్బాయి కావాలి. ఓకే. ఇప్పుడు నాకు బయట అయితే ఎవరు అంత అనిపించట్లేదు. నాకు ఇది చేయగలడు సినిమాలో నా యాక్టింగ్ అని చెప్పి అదే పనిగా అతను ప్రీవియస్ సినిమా చూశాను, మా ఊరి సినిమా అని. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇతరైతే నా మూవీలో చేయగలడు అని. అలా చేశానండి ఆయన అదే పనిగా. మూవీలో నేను ఒక్కని కాదు, ఇద్దరు డైరెక్టర్లు ఉన్నామండి. నేను ఇంకా ఫ్రెండ్ అనిల్. అంటే కొన్ని కాస్టింగ్ వాడు చూస్తున్నాడు, కొన్ని కాస్టింగ్ నేను చూస్తున్నానండి. ఓకే. సో ఓవరాల్గా హీరోయిన్ అలా సెట్ చేశారు అయితే. సెట్ చేస్తానంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, ఏదో కాదు సినిమాలో. సినిమాలో అదే చెప్పండి మళ్ళీ మీరు. క్లారిటీ ఇంపార్టెంట్ కదా మూవీస్లో షఫీవుల్లా గారు. సో అంటే సుమన్ శెట్టి గారికి మీరు ఫస్ట్ స్టోరీ చెప్పగానే తను ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే చెప్పగానే స్టోరీ యాక్సెప్ట్ చేశారా అంటే లేకపోతే నేను చెప్పాలి అబద్ధం చెప్పాలండి? నిజమే చెప్పండి. అంటే ఏంటంటే అసలు సుమన్ శెట్టి అన్న సినిమా నాకు తెలియదు, సుమన్ శెట్టి వస్తున్నారు అని. ఓకే. ఎలా అంటే మేము ఇద్దరు డైరెక్టర్స్ కదా, కొన్ని మాట్లాడుకున్నాము, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని మాట్లాడుకున్నాము. మా కోట డైరెక్టర్ ఏం చేశారంటే సుమన్ శెట్టిని ప్రిపేర్ చేశారు. నాకు తెలియదు అన్న వస్తున్నారని. నేను సెట్కి వెళ్ళిన తర్వాత అన్న కార్లో దిగారు. నేను షాక్, అరే ఏం సుమన్ శెట్టి అనేది నా సినిమాకి రావడము. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు సినిమాలకు వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంకా చిన్న బచ్చగాన్ని. ఇప్పుడు ఆయన 300 సినిమాలు తీశారు. ఇప్పుడు నా ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్ ఆయనతో చేయడం అంటే ఒక చిన్న గ్రేట్ ఫీలింగ్ కదా. అవును, అంత పెద్ద సెలబ్రిటీ కదా తను. సో తనతో అంటే చూస్తేనే చాలు అనుకున్నా. అప్పుడు షాక్ అయిపోయినా, అరే నా సినిమా ఈయన వచ్చారంటే సినిమా ఓకే, నా సినిమా హిట్. ఇంకా సో ఇప్పుడు జబర్దస్త్ దుర్గారావు క్వశ్చన్ ఆపండి, ఇంత మంచి ఫుడ్ ముందర పెట్టారు, తినాలో వద్దా? ఎందుకు క్వశ్చన్? హ్యాబిట్ తినొచ్చా? తినండి. సూపర్ ఉంది టేస్ట్ అండి అసలు. లిటరలీ గాయస్ సూపర్గా ఉంది టేస్ట్. మెల్ట్ అయిపోతుంది నోట్లో పెట్టుకోగానే. సో చికెన్ నగెట్ ట్రై చేయండి మీరు కూడా. అసలు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అంటే అసలు వేరే లెవెల్ టేస్ట్ ఇది. అన్నిటి దగ్గర ఒక లెక్క, కానీ ఇక్కడ ఒక లెక్క. బ్రో ఇంకా అవ్వలేదు, ఇవే అవ్వలేదు, అప్పుడు కొత్త తెచ్చి పెట్టారు. ఏంటి బ్రో మీ ప్రేమ ఇంతనా? సో జబర్దస్త్ దుర్గారావు గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది అన్నారు కదా. సో అంటే ఎలా అనిపించింది మీరు ఆ స్టోరీ, తన కామెడీ టైమింగ్? అంటే ఎలా అంటే నేను జబర్దస్త్ రైటర్గా ఉన్నప్పుడు దుర్గా అన్న స్కిట్లు చేసేవాడు. ఇప్పుడు అసలు నేను డైరెక్షన్ చేసే మూవీలో ఆయన యాక్టింగ్ చేయడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నా. ఎలా అంటే స్టేజ్ బ్యాక్ రైటర్ నేను, ఒక స్టేజ్ మీద ఆర్టిస్ట్తో నేను సినిమా చేయడం అంటే చాలా గ్రేట్. నేను ఒక ప్రౌడ్ అని చెప్పలేదు, కానీ అలాంటి ఫీలింగ్ ఉందండి. అంటే షఫీ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మధ్యలో పల్లె అని ఒక వర్డ్ వచ్చింది. సో ఈ జోనర్కి రావడానికి ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రీజన్ అంటే మాది ఒక విలేజ్ లవ్ స్టోరీ అండి. ఓకే. లవ్ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య కాదు, తండ్రి కొడుకు మధ్య. ఓకే, ఫ్యామిలీ. అంటే అందరు లవ్ ఏమంటారు అంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నారు అనుకుంటారు. కాదు, మా సినిమా తండ్రి కొడుకు మధ్య, వాళ్ళిద్దరి మధ్య లవ్. ఇప్పుడు అమ్మాయితో బ్రేకప్ అయితే దేవదాస్ అవుతాడు అబ్బాయి, ఇలా నాన్నతో బ్రేకప్ అయ్యి కొడుకు దేవదాస్ అవుతాడు. ఓకే. అది తెలుసుకోవాలంటే మా సినిమా కోసం చూడాలి మీరు. వావ్, ఖచ్చితంగా అండి. సో మూవీ రిలీజ్ డేట్ చెప్తే? April 23rd సినిమా మీ థియేటర్ ముందుకు రాబోతుంది, వచ్చి ఎంజాయ్ చేయండి. సో గైస్ చూడండి, రిచ్ కిడ్ సాంగ్స్ కానీ మూవీ కానీ హీరో అసలు నెక్స్ట్ లెవెల్, చూసి ఎంజాయ్ చేయండి. ఆన్సర్, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మీరు ఈ డైరెక్టర్ ఫీల్డ్లోకి వచ్చారు? అంటే ఇన్స్పిరేషన్ అంటే లారెన్స్ అన్న. లారెన్స్ సార్, వావ్, అంటే నైస్. చిన్నప్పటి నుంచి పిచ్చి. అంటే స్టైల్ మూవీ చూసారా మీరు? చూసాను. నేను చిన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ మూవీ స్టైలే అండి. ఫస్ట్ మూవీ ఓకే. స్టైల్, టీవీలో చూడడం స్టైల్ చూశానండి. ఓకే. ఆ స్టైల్ చూసాక అనిపించింది, అరే ఆయన డైరెక్టర్, ఆయన రైటర్, ఆయన డాన్సర్, ఆయన కొరియోగ్రాఫరు,
ఓకే. ఆయన సినిమా మళ్ళీ ఆయనే మ్యూజిక్ అవును. నేను చూసి నాకు అనిపించింది అరే ఇలాంటి ఆయన కదా మనం ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి. మ్మ్. తర్వాత నాకు అంత తెలియదు అసలు ఆయన గురించి. తర్వాత ఆయన తెలుసుకోవడం స్టార్ట్ చేయడం వల్ల ఆయన మంచి చేయడము ప్రజలకి ఆయన తెలిసి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతున్నానండి. ఓకే. అండ్ మీకు ఇండస్ట్రీలో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరండి? అంటే డైరెక్టర్ లారెన్స్ గారే అండి. తెలుగులో అంటే పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు. ఎందుకు మనకి ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, రాజమౌళి గారు కానీ, శేఖర్ కమ్లా కానీ, అనిల్ రావుపూడి గారు కానీ. అంటే వీళ్ళంతా అన్ని హిట్లు కొట్టేశారండి. ఓ ఓకే. సక్సెస్ లో ఉన్నారు వీళ్ళంతా. ఓకే. కానీ పూరి గారు ఫ్లాపులు కొట్టినా కూడా ఆయన ఎక్కడ తగ్గలేదు, అలాగే ముందుకు వెళ్తున్నారు. అందుకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఓకే. అంటే ఇంక ఈ ఫ్లాప్ అయినాడు, ఇంకా అన్ని వదిలేశాడు, ఒక రోడ్ నో పన్నాడు, కానీ మళ్ళీ జీరో స్టార్ట్ చేసి మళ్ళీ హీరో అయ్యాడు కదా. Yeah. అందుకు ఆయన ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు రాజమౌళి గారు ఇలా అంటారా, ఆయన వాళ్ళు సినిమాలన్నీ ఇట్లే, ఎప్పుడు ఫ్లాప్ చూడలేదు వాళ్ళు. ఈయన ఇలా ఫ్లాప్ చూసి ఇంత కింది కూడా పైకి ఎదిగారు కదా, అందుకు ఆయన ఇన్స్పిరేషన్ అండి. యా యాక్చువల్లీ సార్, అంటే ఈ మూవీ ఓవరాల్ గా జరగడానికి మీకు ఎన్ని మంత్స్ టైం పట్టింది? అంతే ఇంత అంటే టైం మంత్స్ అంటే పట్టింది? ఏం కాదండి, షూటింగ్ జరిగింది వచ్చి 28 days షూటింగ్ జరిగింది మాకు అంతే. 28 days అంతే. ఓకే, 1 month కూడా కాదు ఇంకా. అంటే 28 days shooting చెప్పిందండి. హ్యావ్ ఇట్ జ్యూస్ సార్, జ్యూస్ తాగకుండా మాట్లాడదాం. అన్న, అది ఓరియోస్ తీసుకోండి. అన్న తీసాడు అన్న, చాలా ఎక్కువ ఉన్నాయి, ఇదే చాలు మాకు, ఇదే తాగలేకున్నామన్నా. ఇవన్నీ మీ ప్రేమతో నిండిపోయినాయి, ఇంక ఎక్కువ తాగలేవు ఇవన్నీ, తీసండి అన్న. బెలియూ డార్క్ చాలా బాగుంది లిటరలీ టేస్ట్. సో గైస్ రండి, వచ్చేసి టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది, 100% వర్త్. ఈ ఓవరాల్గా స్టోరీ రాసేటప్పుడు అంటే మీరు ఫ్రెండ్స్తో ఉన్నారా, లేకపోతే బయట ఉన్నారా, మీరు ఎలోన్గా కూర్చొని ఎక్కడైనా స్పేస్కి వెళ్ళి పీస్ ఆఫ్ మైండ్తో రాసారా, లైక్ ఎలా? అంటే నేను ఫ్యామిలీతో ఉన్నా. స్టోరీ రాసేటప్పుడు ఫ్యామిలీతో ఉన్నారా? స్టోరీ ఎలా జరిగిందంటే, ఓకే. నేను ఇంతకుముందు స్టోరీ చెప్పా ప్రొడ్యూసర్కి, అది చేద్దామన్నాడు. కానీ నాకు బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది, ఇంత బడ్జెట్ పెట్టకూడదు, నేను చిన్న సినిమా అయితే ఇంతో అనుకొని ఒక స్టోరీ చెప్పా. దాని మా మూవీ టైటిల్ ఫస్ట్ సినిమా అని టైటిల్, బిస్కెట్ పేరు. అలా స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పిన తర్వాత నాకు రైటింగ్ ఏం లేదు, నేను రాయలేదు, బౌండ్ స్కిట్ మీద రాయలేదు. ప్రొడ్యూసర్ అడిగా రాసావా అంటే రాసిన అబద్ధం చెప్పేశాను, ఎందుకంటే మళ్ళీ చేజారిపోతారు ప్రొడ్యూసర్ కదా. అలా సరే ఊరికి వచ్చి అన్నారు, ఆయన మా పులివెందులో ఊరికి వచ్చి అన్నారు. ఊరికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ అంటే హైదరాబాద్ వస్తుందని చెప్పాను. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో కూర్చోవడము, రాసేయడం టక్కటక్కగా. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే కాన్సన్ట్రేట్ చదువులో పెట్టింటే ఏదో అయ్యాడు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు. అంటే మనం సక్సెస్ కానంత వరకు ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఒకలా చూస్తారు. అంటే చూస్తారండి, కానీ సక్సెస్ వచ్చినాక అది వాళ్ళు ఇంకొకలా చూస్తారు. సో అక్కడ మనం విన్ అయినామని చెప్పేసి అంటే ఆ ఫీల్ లైక్ మీకు ఎలా ఉంది? అంటే నాకు ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉన్నారండి. వాళ్ళు ఎలా అంటే నేను ఓడిపోయినానని చూడలేదు వాళ్ళు. ఓకే ఇటు ప్రయత్నిస్తున్నాడు, చేస్తున్నాడు, ఇది గెలిచారనే ఫీలింగ్లోనే ఉన్నారు వాళ్ళు. కానీ మనమే తరబడుతున్నాం ఇక్కడ, అరే ఓడిపోతామా భయపోతామా అని. వాళ్ళకి సపోర్ట్ లేదండి, మేము ఉన్న వెనకాల నువ్వు పరిగెత్తు ముందుకు, ఇలా సపోర్ట్ చేశారు వాళ్ళు. మీ బ్యాక్గ్రౌండ్ సపోర్టర్స్ ఎవరండి? అంటే మా అమ్మ మా నాన్న. అమ్మ నాన్న అంటే ఫ్రెండ్స్ అంటే ఉన్నారు ఫ్రెండ్స్, అంటే వాళ్ళంత సపోర్ట్ ఎవరు చేయలేదు నాకు, అమ్మ నాన్న సపోర్ట్. లవర్ ఉందా అండి? ఉందండి. సో చెప్తారా తన గురించి కొన్ని మీ మాటల్లో అంటే వినాలంటే? ఆమె గురించి చెప్పాలంటే, అంటే ఎంత పెద్ద కవితలు వచ్చినా ఆమె గురించి ఒక కవిత్వం రాయలేరు. ఓకే. ఎందుకంటే ఆమె ముందు మాట్లాడేది పెద్దోని కాదు నేను. ఓ అంటే ఆ అందంని దేంతో పోల్చలేము అసలు నేను. ఎలా అంటే ఆమె ముఖం చూడగానే చందమామ లాంటి ఫేస్, ప్లస్ ఆమె ఆ కళ్ళలో వచ్చే కాంతి నాకు మన చందమామ వచ్చే కాంతి వస్తుంది కదా, అలా అనిపించింది. ఆమె మాట్లాడే మాటలు, ఆ శ్వాస అసలు నాకు గుండెని తాగేసింది. దీని గురించి ఎక్కువ చెప్పలేను, ఇంకా చెప్పాలి నాకు రాదు, ఇంకా దీని గురించి చెప్పని కూడా ఎక్కువ. లవర్ గురించి ఇంతలా చెప్పే ఫస్ట్ పర్సన్ నేను వింటున్నాను అండ్ చూస్తున్నాను కూడా. సో ఏం పేరండి మీ లవర్ పేరు? నసీమున్. నషిమున్. నషిమున్ గారు మీ అమ్మగారు అనుకుంటా. ఏవి మా అమ్మ గురించి ఎంజాయ్ చెప్పింది నేను. ఓ మై గాడ్, సీరియస్లీ? Yes, మా అమ్మ గురించి చెప్పాను. చూసారా ఇంతసేపు? లేకుంటే ఎవరు అమ్మాయి గురించి నేను చందమామతో ఎందుకు పోలిస్తా? మా ఇంట్లో మా అమ్మ ఉంది కానీ చందమామతో పోల్చానండి. నా ఫస్ట్ లో అదే కదా, వేరేలో కాదు కదా అండి. ఓకే, కొంత హమ్ములండి మీరు. గాయస్ చూసారా, లవర్ గురించి చెప్పమంటే అమ్మ గురించి చెప్తున్నట్టు కూడా మీకు తెలీదు, మాకు తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అమ్మ. టచ్ చేశారు సార్ హార్ట్ ని. థ్యాంక్ యూ అండి. మీ కిల్ అసలు కిల్ ఇంకా చంపేస్తారు మమ్మల్ని. అమ్మ ఇది ఓన్లీ స్క్రిప్ట్ కోసమే, అంతేగాని ఏదో చెప్పినా అనుకోవద్దు. అమ్మగారు
మంచి సపోర్ట్ చేస్తున్నారు షఫీ గారికి. ఇలానే సపోర్ట్ చేయండి. అప్ అండ్ డౌన్స్ అనేది అందరికీ కామన్. బట్ ఆ రోజు గట్టిగా నిల్చునే డే వస్తుంది, ఆ రోజు మాత్రం మీరు తలెత్తుకునేలా చేస్తారు షఫీవుల్లా గారు. సో తన మాటల్లో, తన రాతల్లో, తన చేతల్లోనే మనకు అర్థమైపోతుంది తను ఎంత ప్రాణం పెట్టి రాశారు ఈ స్టోరీ. సో షఫీవుల్లా గారు, ఓవరాల్ చూసుకుంటే మీకు ఎంత బడ్జెట్ అయింది మూవీకి? బడ్జెట్ చెప్పకూడదు, బయట లీక్ చేయకూడదు. అంటే మాకు చెప్పొచ్చు కదా. ఇంటర్వ్యూ అయిపోయినా చెప్తాను నేను. పర్లేదు, నేను cut నాకు చేసుకుంటాం. మీ ఎడిటర్ మీద నమ్మకం లేదండి. అయ్యయ్యో, మా ఎడిటర్స్ చాలా మంచి. లేదండి, నాకు నమ్మకం లేదు ఆయన మీద. నేను సినిమా అయిపోయినా చెప్తాను ఇదంతా. ఇప్పుడు మాకు ఇప్పుడు చెప్పకూడదండి ఇవన్నీ. సార్, మీరు ఇందాక మాటల్లో ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశాను అని అన్నారు కదా. సో ఆ ఫ్రెండ్స్ నేమ్స్ ఎవరో చెప్తారా? కొందరు పెళ్ళి చెప్తే కొందరు పులుకుంటారు. ఓకే, అందుకు ఎక్కువ పెళ్ళి చెప్పుకోవాలనుకుంటున్నాను. ఓకే. అంటే ఫ్రెండ్ అంటే నాతో పాటు ఇప్పటికీ నాకు సపోర్ట్ ఉన్నాడు కాసిం అని మా ఫ్రెండ్. కాఫీ ఎలా అంటే నేను ఊర్లో ఉన్నా, అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఇక్కడ బాగా సపోర్ట్ చేసే వాళ్ళు సాయి ఉన్నాడు, చిన్ని ఉన్నాడు. కానీ వీళ్ళు హైదరాబాద్లో పరిచయం వాళ్ళు. కానీ నాకు ఊర్లో నుంచి ఒకటి ఉంటాడు కదా, ప్రతి ఉంటాడు. అరే నేను మిస్టేక్ వెళ్తున్నా అంటే ప్రతి ఏదో పని చేస్తాను, ఏదో తోడు ఉంటాడు. ఆ ఏదో నాకు కాసిం అండి. నేను ప్రతి ఏదో పనిలో వారు ఉంటాడు. అంటే తనేం చేస్తారు అంటే అక్కడ మనోడు, అక్కడ ఆటో ఉంది మనోడికి, ప్లస్ ఆటో డ్రైవర్ మనోడు అక్కడ ఎలక్ట్రీషియన్. ఓకే. ఎలా అంటే నాకు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసింది మీ ఇద్దరం అక్కడ. ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇక్కడ ఫ్యూచర్ ఫిల్మ్ దాకా నాకు వెన్నంటే ఉండింది వాడు ఒక్కడే అండి. ఓకే. అంటే లైక్ ఫినాన్షియల్ గా కానీ మెంటల్ గా కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, నాకే డబ్బు ఉండదు కొంచెం, తెలుసు కదా బ్యాక్ లైఫ్ ఎలా ఉంటుందో, డబ్బు ఉండదు కదా. నేను ఫోన్ చేసి అరే మామ నాకు ఇది కావాలన్నా అంటే వెంటనే డబ్బు వేస్తాడు వాడు. అంటే నేను ఎక్కువ అడగను, నేను డబ్బు ఇవ్వను అడగను అసలు. మా ఫ్యామిలీని అడుగుతా, అమ్మ నాన్న, లేకపోతే వాడిని అడుగుతా. ఎక్కువ అడగలేం కదా మనము. అలా మా అమ్మ తర్వాత సపోర్ట్ చేసినట్టు వాడే నాకు బాగా. కానీ కొన్ని బాధలు ఉన్నాయి, చెప్పకూడదు దాని గురించి. పర్లేదు సార్, చెప్పండి. అరే ఈసారి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ముందు నువ్వు? కాశీ గారు, ఫోన్ లిఫ్ట్ చేయండి. షఫీవుల్లా గారి పాపం చాలా బాధపడుతున్నారు. మీరే అంట తన సపోర్టర్. కాల్ లిఫ్ట్ చేయండి సార్. యా, ఇంకా సార్ అంటే మా రూమ్మేట్స్ ముగ్గురు ఉన్నామండి. ముగ్గురు, వాళ్ళ పేర్లు చెప్తారా? అంటే ముగ్గురం ఎలా అంటే ఏమన్నా ఎదవాళ్ళ ముగ్గురం. ఎదవలు? నిజము. ఓకే, ఎందుకు సార్ అంత మాట అంటే మేము చేసే పనులు అన్ని అలాగే ఉన్నాయండి, ఏదో పనులు అన్నీ. ఓకే, త్రిమూర్తులు అయితే. త్రిమూర్తులు, త్రీ మంకీస్ అన్ని. అయ్యో, ఓకే. చెప్తారా వాళ్ళ గురించి మాకు కొంచెం? ఉన్నాడు నా ఎదురుగా ఉన్నాడు చిన్ని కృష్ణ అని. చిన్ని కృష్ణ గారు? ఓకే. నిజంగా నేను ఇండస్ట్రీ కొత్త కదా, నాకు ఎవరు తెలియదు అసలు. ఆ రూమ్మేట్స్ కాబట్టి నేను వారి ఇంటర్వ్యూ ఉందిరా నాకు అంటే, వానికి ఏ ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా ఆకు నాకు కెమెరా తెచ్చి పెడతాడు. అరే ఇది కెమెరా కోసం మాత్రమే చెప్పా, రియల్ కాదు, ఇది కెమెరా కోసం మాత్రమే చెప్పా. త్రిమూర్తులు అన్నారు కాబట్టి ఆ త్రిమూర్తుల పేర్లు తెలుసుకోవచ్చా? ఒకటి చిన్ని కృష్ణ, ఇంకోటి సాయి అండి. సాయి. ఓకే, ఇంకా అంతే, ఇద్దరు త్రిమూర్తులు ముగ్గురు. నేను ఓ సారీ, మీరు ముగ్గురు కలిసి త్రిమూర్తులు. వావ్, త్రిమూర్తులు లెక్క. యా, సచ్ క్యూట్ కదా సార్. అంటే ఇప్పుడు మీరు లారెన్స్ గారి గురించి కూడా చెప్పారు. అంటే నా ఫేవరెట్ డైరెక్టర్ అతనే, ఆ సరే, ఫేవరెట్ హీరో కూడా సరే అని చెప్పేసి అన్నారు. సో ఆ సార్లో అంటే ఆ మూవీస్లో కానీ, సాంగ్స్లో కానీ, తన డైరెక్షన్లో కానీ, ఓవరాల్గా అన్నిట్లో ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలు తన నుంచి? ఆయన కష్టం. ఎలా అంటే ఆయనకు ఒక బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంది ఒకటి చిన్నప్పటి నుంచి. ఆ వ్యాధిని జయించి ఆయన ఒక స్థాయికి వచ్చారంటే అంతకంటే మించి ఏం ఇన్స్పిరేషన్ ఏమి ఉండదు నాకు తెలిసి ఇంకా లైఫ్లో. షఫీవుల్లా గారు, మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను నేను యూట్యూబ్లో ఇవాళ. సో మీతోనే నేను చేయాల్సిన ఇంటర్వ్యూ కాబట్టి, సో కామెడీగా, చాలా కామెడీస్గా, అంటే ఫన్గా చాలా బాగా చేశారు. సో మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? అంటే ఆ కామెడీ వెనుక ఉన్న సాడ్ స్టోరీ ఏమన్నా ఉందా? సాడ్ ఉందండి, కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, దాని గురించి నా మాటలు నేను. ఇప్పుడు నేను బాధ ఉంటే నా బాధ గుర్తు చేసుకోవాలి. నేను హ్యాపీ ఉన్నప్పుడు నా బాధ గురించి ఎందుకండి? ఫాస్ట్ అయిపోయింది. నేను ఎలా ఉన్నా ఇప్పుడు చూస్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు నేను సాడ్ చెప్పాను, నా కష్టం చెప్పాను, ఎవరు చూస్తారు? నా ఫ్రెండ్సే చూడు. ఇప్పుడు నా సినిమా ప్రమోట్ కావాలి, అప్పుడు నా బాధలు చెప్పారని ఇలా ఎదిగానని చెప్పి ఎవరు చూడు అసలు. అది సిల్లీ కామెడీ జోకులు వేసుకున్నాను అనుకో, నవ్వుకుంటూ ఇంట్లో చూస్తారు కదా, అందుకని ఇలా కామెడీ మాడుతున్నాను. అంతేగాని ఏదో బాధలు కష్టాలు ఏమైనా ఉంటాయి అవి, కానీ ఇప్పుడు బయట పెట్టకూడదు అవన్నీ. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా కూడా ఫాస్ట్ చెప్పకూడదు కదా,
అందుకే ఇలా చేస్తున్నానండి. మూవీ గురించి అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీ హార్డ్ వర్క్ గురించి కానీ మీ డెడికేషన్ కానీ అంటే ఆ డైరెక్షన్లో ఆ స్ట్రెస్ ఎండ స్వెట్ ఇదంతా మీరు ఫేస్ చేశారు కాబట్టి సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఎంజాయ్తో అంటే ఒక బాధ్యతతో చేశారా లేకపోతే మూవీ హిట్ అవ్వాలి ఇలాంటి అంటే కాన్సెప్ట్స్? నేను ఒకటే చెప్తానండి, నా 9 ఏళ్ల కళ 6 ఏళ్ల కష్టం ఓకే. మీ ముందుకు రాబోతుంది ఏప్రిల్ 23వ తేదీ. చూసి ఒకసారి ఆదరించండి. మీరు దాన్ని హిట్ చేస్తే నాకు సంతోషం, ల్యాబ్ చేసిన సంతోషం. ఎందుకంటే నేను హిట్ ఫ్లాప్ చూసుకోలేదు, కానీ నా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది కదా, అదొక నమ్మకంతో మీకే వదిలేస్తున్నాను. షఫీవుల్లా గారు, సో ఈ ప్లేస్ కి నేను రావడం సెకండ్ టైం అండి. ఓకే, ఫస్ట్ టైం ఇంతకుముందు నేను వచ్చారా మీరు? వచ్చాను. ఓకే. వచ్చాను, ఫుడ్ టేస్ట్ చేశాను, వెళ్ళాను. సో మీతో అయితే ఇక్కడ చిట్ చాట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ సెట్ చేశాను. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా మేకర్స్ ఆఫ్ మిల్క్ టేస్ట్ షేక్. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. టేస్ట్ సో చాలా బాగుంది తాగండి, అసలు. తాగి చెప్పండి, పర్లేదు తాగండి. చాలా బాగుందండి. అంటే ఇది చూస్తే ఎలా ఉంటుందంటే మన ఇంట్లో అమ్మ చేస్తుంది కదా, కారం కారంగా ఒక రాయలసీమ ఫుడ్ లాగా ఉంది, చాలా స్పైసీగా ఉందండి. థ్యాంక్ యూ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. చూసారు కదండి ఈ రెస్టారెంట్లో ఫుడ్ అండ్ జ్యూసెస్ కానీ లైక్ మాక్టైల్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఒక్కసారి విజిట్ అవ్వండి, విజిట్ అయ్యి టేస్ట్ చేసి చూడండి. 100% వర్త్ అసలు. ఎఫర్ట్స్ పెట్టండి, ఎఫర్ట్స్ మ్యాటర్. ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టకపోతే మీకు ఈ ఫుడ్ గురించి తెలీదు. సో ఇది వచ్చేసి ఫిలిం నగర్. సో ఎఫర్ట్స్ పెట్టి వచ్చి మరి ఫుడ్ టేస్ట్ చేయండి. 100% వర్త్. పాడంతే ఫుడ్ లవర్స్కి మాత్రం యమ్మీ ఇంకా. సో షఫీవుల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you మా పిలవంగానే మాకు మీ డేట్స్ ఇచ్చినందుకు. అంత పెద్ద మాటలు వద్దండి. అయ్యో పర్లేదండి, అంటే మీరు బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు డేట్ ఇచ్చినందుకు సో ఫీల్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్ చూసారు కదా, ఇది మన ఇవాళ ప్రసన్నతో అండ్ షఫీవుల్లాతో ముచ్చట్లు. సో గైస్ చూసారా, ఐ హోప్ యూ గైస్ మీకు ఈ ఇంటర్వ్యూ చూసే నచ్చుతుంది. సో ప్లీజ్ చూడండి. అండ్ మూవీ ఏప్రిల్ 23rd రోజు మాత్రం రిలీజింగ్ ఉంది. సో గైస్ ప్లీజ్ మూవీ చూడండి థియేటర్స్లో. సాంగ్స్ కానీ అసలు ఆ విలేజ్ థీమ్తో కంప్లీట్లీ ఇప్పుడు చాలా హర్రర్, చాలా స్టోరీస్ చూస్తున్నాం మనము ఇప్పుడు మూవీస్, బట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక పల్లె సినిమా, ఒక అంటే రియల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ షఫీవుల్లా గారు మూవీలా తీశారు. సో గైస్ ప్లీజ్ ఐ హోప్ యూ మీరు అర్థం చేసుకుంటున్నారని. ఈ మూవీకి అయితే చూడండి, సపోర్ట్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.